తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన భూమాకాశంలో కలుగజేసినటువంటి ప్రియ పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నేను ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభులకు ప్రభా నీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా నీకే మహిమ. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నీకే స్తుతి. యెహోవా తండ్రి సమాధానకర్త యొక్క ప్రభా మీకే స్తోత్రం. రాజులకు ప్రభా మీకే మహిమ. ఆలోచనకర్త యొక్క ప్రభా మీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా మీకే స్తోత్రం. యెహోవా అయిన పరిశుద్ధ దేవా నీకే మహిమ. యెహోవా పరిశుద్ధ దేవా నీకే స్తుతి. న్యాయము తీర్చు యెహోవా మీకే స్తోత్రము. మాకు నీతి యొగు యెహోవా నీకే మహిమ. నిత్యము వెలుగుగా ఉన్నటువంటి యెహోవా నీకే స్తుతి. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను నీకే స్తోత్రము. హెబ్రీల దేవుడగు యెహోవా నీకే మహిమ. సహాయము చేయువాడమైనటువంటి యెహోవా నీకే స్తుతి. నన్ను విమర్శించి మా ప్రభువా నీకే స్తోత్రం. మాకు ముందు నడుచుచున్నటువంటి మా దేవుడు అయిన యెహోవా నీకే మహిమ. ప్రభువే మనకు ఆత్మ మీకే స్తుతి. మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు నీకే మహిమ. యెహోవా దయాళుడు మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి నాయన మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మా పాపములకు ప్రాయశ్చిత్తము గావించి తండ్రి నాయన మీ రాజ్య నివాసులుగా తండ్రి ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేసి తండ్రి మీతో పాటు నాయన జీవింపజేసే తండ్రి మీతో పాటు నడిచే నాయన కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీకు సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు నాయన మేమందరము పాపం చేసిన వాళ్ళమే తండ్రి. అవును నాయన, ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఇదిగోనైనా మా మార్గములను చెరిపి వేసుకొని మేమందరము తండ్రి ఇదిగోనైనా అంధకార సంబంధం అధికారులు పడి ఉన్నటువంటి పాపులమే నాయన మా తల్లి గర్భాన్న పండిత మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపములన్నీ తండ్రి మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి నాయన, మీరు కీర్తన గ్రంథం 85:2 వ్రాయించిన ప్రకారం నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మేము నాయన పవిత్రులు అగినట్లు నాయన ఈ శుభతో మా పాపలను పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగుమున తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి రాత్రికాల సమయంలో అర్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం మొదలుకుండానే ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారకల చాటును కాచి కాపాడారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము కలుగజేయము తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నాయన. మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము నాయన, దృఢపరచము తండ్రి. ఆయన మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి నాయన ఇజ్రాయెల్ని ఏ విధంగా తండ్రి మీరు నడిపించారో తండ్రి. ఇక నాయన పాలు తేనె ప్రవహించే దేశానికి నాయన సమస్తము సమకూర్చి తండ్రి మీరు నడిపించారు నాయన. ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చిన తండ్రి దాన్ని పాయలుగా చీల్చి 6 నెలలుగా తండ్రిని బిడ్డలు నడిపించారు నాయన. యోర్దాను నది అడ్డముగా వచ్చినను తండ్రి నాయన మీరు ఏ విధముగా అయితే తండ్రి దాన్ని ఆరిపోజేసి నడిపించారు నాయన. శత్రువులు ఎంతో నాయన అడ్డుకోవాలని చూసిన తండ్రి వారందరికీ జయం అనుగ్రహించి నడిపించారు నాయన. అట్టు రీతిగా తండ్రి మేము నాయన ఇక నాయన ఈ రాత్రికాల సమయంలో ఆధ్యాత్మికంగా తండ్రి నాయన మీరున్న లోకమైన తండ్రి ఆ లోకమైనటువంటి పరలోకపు కణానికి మేము రావటానికి నాయన మాకు నాయన ఎర్ర సముద్రం వంటి సమస్యలు అడ్డుగా ఉన్నాయి తండ్రి. అటువంటి సమస్యలన్నీ పెరికివేయండి నాయన. నిజమే తండ్రి, ఎర్ర సముద్రంలాగా ఏ విధమైతే అడ్డుకుంటుందో తండ్రి మా సమస్యలే కానీ తండ్రి ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే నాయన శత్రువు నాయన చేస్తున్నటువంటి అగ్నిబాలనే కానీ నేత్రాస కానీ తండ్రి ఇగోనైనా సులువుగా చిక్కులు పెట్టే అనేక పాపములు ఇగోనైనా కోపము, ద్వేషము, రాగము అనేక రకాలైనటువంటి భోజనత్వము తండ్రి ఈ పాపములన్నింటిలోనైనా అనేక బలహీనమైనటువంటి బిడ్డలమైనటువంటి మీ బిడ్డలమైన మేము అనేక విషయాల్లో పడిపోతున్నాం తండ్రి. ఒక్క మారు జ్ఞాపకం చేసుకొని తండ్రి అలనాడు ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించారు తండ్రి ఆ విధంగా నడిపించమని వేడుకుంటున్నాం నాయన. అలనాడు మోషే గారు ద్వారా తండ్రి మీరు ఆ దేశానికి ఇగో
తీసుకెళ్లారు నాయన. ఇగో తండ్రి మేమందరం తండ్రి అప్పుడు ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీయులు అయితే నాయన తండ్రి ఆ ఇజ్రాయేలీయులు అయితే తండ్రి మీ మీద అనేకులు సనుగులు గొడుగులు చేసి ఉన్నారు నాయన. తండ్రి మేమైతే నాయన ఈ చివరి దినాలలో తండ్రి ఇగో నాయన మీ ప్రియ కుమారుని పోలిక చెప్పున తండ్రి మాకు నాయకుడిగా నాయన ఇజ్రాయేల్ నడిపించడానికి మోసేని నాయకుడిగా నిర్ణయించావు తండ్రి. ఇదిగో నాయన ఈ ప్రజలైన పాపిష్టి ప్రజలను మమ్మల్ని నడిపించుటకు తండ్రి నీ పాలుతేను ప్రవహించి దేశానికి నడిపించుటకు తండ్రి ఇగో నాయన నీ ప్రియ కుమారుణ్ణి మాకు నాయకుడిగా ఇచ్చావయ్యా తండ్రి. ఇదిగో తండ్రి ఆయన ప్రకారము తండ్రి ఆయన నడిచిన రీతిగా మేమందరము నడిచి తండ్రి మీరున్న లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించాయా అయ్యా. అయ్యా అయ్యా మేమేమాత్రము ఎన్నిక లేని వారమయ్యా. అయ్యా మేమేమాత్రము వారమయ్యా తండ్రి. ఇగో నాయన మేము నాయన కేవలం గడ్డి పరక వారము నాయన. నీటిలో ఒలికి నాయన నీటి మీద ఒలికి ఎత్తలేనటువంటి ఏ స్థితితో అటువంటి స్థితి తండ్రి. అంతలో అంతలో మాయమైపోయి ఆవిరివంటి జీవితాలయ్యా తండ్రి. ఇగో శరీర సుఖాలలోను శరీర మోజులోను శరీర నీటిలోను పడిపోతున్నాయి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి బలహీన బిడ్డలను మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నావు నాయన. నాయన నీ కృప చూపించాయా తండ్రి. నాయన పాలు తేనె ప్రవేశించే దేశానికి కాదు కానీ మేము పరలోపు కనాడు దేశానికి మేము నడిచేవారుగా ఉండినట్లు నాయన. ఇదిగో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా తండ్రి ఎంత శోధన ఉన్నా తండ్రి నాయన మీరు మాకు తోడుగా ఉన్నారని సెలవిచ్చారు నాయన. నిజమే తండ్రి ఇజ్రాయెల్కి పగల మేఘస్తంభము గాను నాయన రాత్రి అగ్నిస్తంభము గాను తండ్రి మీరు అయ్యి కాపాడారు నాయన. 24 గంటలు తండ్రి ఇగో నాయన వాళ్ళని నడిపించడాలని ఎంతో ఆశతో తండ్రి మీరు అద్భుత కార్యాలు చేసావు నాయన. అలాగే ఇప్పుడు మీ పిల్లలమైన మేము మాకు కూడా తండ్రి సమస్తము మీరు సమకూర్చి నడిపిస్తున్నారు తండ్రి. కేవలం మీకే ఘనతనైనా మీకే మహిమ చెల్లించుకుంటున్నావు నాయన. తండ్రి నీ ఒక్కడమే దేవుడవు నాయన. ఇదిగో తండ్రి మాకు వేరే ఆశకి ఏమీ లేదయ్యా తండ్రి. ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేమయ్యా నాయన. ఇదిగో తండ్రి అన్నవస్త్రము గలవారమే తృప్తి కలిగి ఉండి తండ్రి మీరున్న లోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించేయ. బలహీనటువంటి అందరూ బిడ్డలు సార్వత్రిక సంఘంలో ఉన్నారైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునేలా చిన్నపిల్లల గలవారము నాయన. ఇగో తేవి లేని జ్ఞానము లేనటువంటి ప్రజలము నాయన. నాయన మీ సన్నిధిలో నాయన జ్ఞానము బుద్ధి వివేకము అనుగ్రహించి తండ్రి ఇక నెమ్మదిగా పాలతేర్లు ప్రవహించే దేశము కాకుండా నాయన కనాను దేశము కాదు కదా తండ్రి మేము వెళ్ళుచున్నది తండ్రి. పరలోక దేశములకు వెళ్ళుచున్నాము తండ్రి. పరిశుద్ధత లేకుండా మీ వద్దకు చేరలేమయ్యా అయినా మాకు పరిశుద్ధతను అనుగ్రహించండి. దినదినము తండ్రి మా పాపములను కడుక్కొని తండ్రి మీ సన్నిధిలో నాయన మేము పరిశుద్ధులుగా అగపడినట్లు నాయన సహాయం చేయండి. మీ దయారక్కల చట్టం భద్రపరచండి నాయన. తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి మాలో వేషధారను తీసివేయండి నాయన. మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉన్నదేమో పెరుగు వేయము తండ్రి. మీకును మాకును వేరుపరిచే నాయన సాతానుడు ఏ దుర్గములు కట్టి ఉన్నాడో మేము ఎరగము కానీ తండ్రి నాయన ఆ దుర్గములన్నీ పడగొట్టబడి ఇదిగో నాయన మేము మిమ్మల్ని తేటగా చూసినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించండి నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన ఇగో సాతానుడు నాయన నేత్రాశను కలిగించి కదా మొబైల్లోను నాయన సినిమాలను సీరియల్స్లో తండ్రి అనేక రకాలైనటువంటి నేత్రాశల్లో పడిపోతున్నటువంటి మీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించి లేవనెత్తండి తండ్రి నాయన. మీ సన్నిధిలో నాయన సజీవుల లెక్కలు మమ్మల్ని ఇంకనూ ఉంచి ఎంతో దీర్ఘశాంతము గలవాడమే ఎదురు చూస్తున్నావు తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము బలం పొందుకొని తండ్రి పొందుకోవడానికి మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి నాయన. నాయన మా పాపములు మా దోషములు మన్నించండి తండ్రి. వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావు నాయన. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడావు తండ్రి. ఇదిగో నాయన నీవే దయాళుడు నాయన. క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏ సమస్యలతో ఏ బాధలతో ఏ బిడ్డ పడి నాయన మీ సన్నిధిలో ఈ శుక్రవారం ఈ రాత్రి కలిసి సమయంలో ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నదో ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకులు చేసుకుని దృష్టించి తండ్రి ఆ బిడ్డ తండ్రి మీ దర్శించబడి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన కృప చూపించు నాయన.
నేను మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మీ దేరకల చాట మమ్మల్ని భద్రపరచండి, నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబానికి తండ్రి రక్షణ దయచేయండి నాయన. వారి కుటుంబాలలో శాంతిని సమాధానాలు దయచేయండి తండ్రి. పరలోకపు కనాడ దేశానికి నాయన మేము అందరము కూడా తండ్రి మా భార్య బిడ్డలతో మా కుటుంబాలతో పాటు మీ సన్నిధిలో చేరుటకు తగిన బుద్ధి వివేకము జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్ రక్షకుడు మా అందరి నాయకుడు మా అందరి సహోదరుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన ఆయన నమ్ముటు నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మీ నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం